నమస్తే, నా పేరు కిరణ్. మే ఎస్జీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దేశ చరిత్రలోనే సువర్ణ అధ్యాయానికి తెరతీసిన జగన్ సర్కార్. 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల జాబితా ప్రకటన. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేశారన్న మంత్రులు. ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు. బాలా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన దుర్గమ్మ. తిరుమలలో తనిఖీలు నిర్వహించిన ఈవో జవహర్ రెడ్డి. భక్తులకు మరిన్ని మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని వెల్లడి. ఎంపిక చేసిన లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు కేటాయించాలి. చీమరాపల్లిలో సిపిఐ నిరసన. దేశ చరిత్రలోనే జగన్ సర్కారు ఓ సువర్ణ అధ్యాయానికి తెరతీసింది. వెనుకబడిన తరగతులకు పెద్దపీట వేస్తూ 56 బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్ల జాబితాను ప్రకటించింది. దీంతో వైసీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీ సామాజిక వర్గాలు రాజ్యాధికారం కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతోంది. వెనుకబడిన తరగతుల్లో అనేక కులాలు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వెనుకబాటుతనాన్ని ఇప్పటికీ అనుభవిస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో బీసీ డిక్లరేషన్, వెనుకబడిన తరగతుల అభ్యున్నతి, సంక్షేమ పథకాలు వంటి హామీలతో ఆ వర్గాలను జగన్మోహన్ రెడ్డి విశేషంగా ఆకట్టుకున్నారు. అధికారం చేపట్టిన 16 నెలల్లోనే బీసీలకు ఊరట కలిగించే చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. 56 బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్ల జాబితాను సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. ఈ నేపథ్యంలో వైకాపా శ్రేణులు, బీసీ సంఘాల నాయకులు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి స్వీట్లు తినిపించుకున్నారు. వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యతనివ్వడం ద్వారా బీసీల ఆరాధ్యుడిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్ల ప్రకటన దేశ చరిత్రలో సువర్ణ అధ్యాయమని చెప్పారు. జాబితా ప్రకటన అనంతరం తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనరేట్ లో మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ మోపిదేవి వెంకటరమణలతో కలిసి మీడియాతో మాట్లాడారు. బీసీలు వెనుకబడిన వర్గాలు కాదని, సమాజానికి వెనుముక అని సీఎం జగన్ నిరూపించారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే బీసీల అభ్యున్నతికి 33,500 కోట్ల రూపాయలు వెచ్చించారని అన్నారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 728 మందికి చైర్మన్లు, డైరెక్టర్లుగా అవకాశం ఇచ్చారని చెప్పారు. ఈ రాష్ట్రంలో వెనుకబడినటువంటి బీసీ వర్గాలకి అన్నింటా పూర్తి న్యాయం చేయాలి. బ్యాక్వర్డ్ క్లాస్ అంటే బ్యాక్ బోన్ క్లాసెస్గా, వెనుకబడిన వర్గాలు కాదు వెన్నెముక ఇలాంటి వారని చెప్పి తెలియచెప్పే దిశగా ఈరోజు రాష్ట్రంలో 139 బీసీ కులాలకు సాను 56 కార్పొరేషన్లు మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది యావత్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో కూడా ఒక పండగల బీసీ కులాలన్నీ భావించే రోజుగా మరి చెప్పుకోవచ్చు. 728 మంది నాయకులకు గుర్తించి పదవులిచ్చే అవకాశం ఇవాళ మరి మనకు బీసీ కులాలకు వచ్చింది. ఎందుకంటే ఇవాళ 56 కార్పొరేషన్లు ప్రభుత్వంలో కల్పించడం అనేది ఒక అద్భుతమైన ఒక చర్య. ఈ 56 మంది కార్పొరేషన్లు 700 మిగతా డైరెక్ట్ 728 రావడం కాదు, ఈ సంఖ్య కాదు. ఇది బలహీన వర్గాల్లో ఉన్న నాయకత్వ పటిని బయటికి తీసుకొచ్చి రేపు రాబోయే కాలంలో ఈ రాష్ట్ర చరిత్రలో మాకంటూ ఒక స్థానం అన్నది, మేము కూడా నాయకులమే, మేము కూడా ఈ వ్యవస్థలో భాగస్వాములమే అని మా పరిపాలన మేము చేసుకోగలము అని ఆ రీతిగా జగన్మోహన్ రెడ్డి ఇవాళ బీజం వేశారు. ఇవాళ బలహీన వర్గాలందరికీ కూడా నిజంగా హ్యాండ్షాప్. బలహీన వర్గాలంటే ఆ రోజు చెప్పారు, ఆ సభలో ఓ మాట చెప్పారు, వెనుకబడిన వర్గాలు కాదు వెన్నెముక లాంటి వర్గాలండి. మానవ శరీరంలో వెన్నెముక ఎంత ప్రాధాన్యత కలదో అలాగే ఈ వ్యవస్థలోను, ఈ రాజకీయ వ్యవస్థలోను బలహీన వర్గాలు వెన్నెముక లాంటి వారు కాబట్టి అని చెప్పి ఆ రోజు చెప్పారు. బ్యాక్వర్డ్ క్లాస్ వచ్చి బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ ఆఫ్ క్లాస్ అని చెప్పారు వ్యవస్థకి. ఆ రకంగానే ఇవాళ చేసి చూపెట్టారు. ఆరోగ్యంగానే ఇవాళ ఆ ప్రాధాన్యత ఇచ్చారు. ఇక్కడ కూర్చొని వాళ్ళని మీ అందరం కూడా
సామాజిక వర్గాల వారి యొక్క స్థితిగతుల్లో మార్పు తీసుకురావాలి. మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో సగానికి పైగా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాల యొక్క ఆర్థిక స్థితిగతుల్లో, రాజకీయ స్థితిగతుల్లో మార్పు తీసుకురావాలనేటువంటి ఆలోచనతోటి వారి పరిపాలన చేపట్టిన నాటి నుంచి కూడాను కొన్ని ప్రత్యేకమైన ఆలోచన చేసిన పరిస్థితులు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా పాదయాత్ర ద్వారా ఈ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సామాజిక స్థితిగతులు, ఆర్థిక వ్యత్యాసాలు, రాజకీయంగా అణగదొక్కబడుతున్న పరిస్థితులను అన్నిటినీ ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా, ఆయనే ఒక జడ్జిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒక ప్రజల యొక్క కష్టాలు తెలిసినటువంటి ఒక పరిపాలనా దక్షుడిగా ఈ బీసీ వర్గాల యొక్క అభ్యున్నతుల మార్పులు తీసుకురావాలి. నిన్న మొన్నటి వరకు ఓట్ బ్యాంక్ రాజకీయాలకే పరిమితమైన ఈ వర్గాలను రాజకీయంగా, ఆర్థికంగా చైతన్యవంతులు చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి గత ప్రభుత్వంలో ఓటు బ్యాంకులుగా నిలిచిన బీసీలు పాలనలో భాగస్వాములు అవుతారని నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బీసీల పక్షపాతి ప్రభుత్వంగా జగన్ సర్కార్ నిలిచిపోతుందని పేర్కొంటున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వారి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు, విశేష పూజలు నిర్వహించారు. భక్తులు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బాలా త్రిపుర సుందరి దేవి అవతారం ఎంతో మహిమాన్వితమైందని అర్చకులు తెలిపారు. తిరుమలేశ్వర నవరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా స్వామివారికి ఉత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు ఆదివారం ఉదయం శ్రీవారు సింహాసన వాహనాన్ని అధిరోహించారు. ఆభయ నరసింహస్వామి అలంకరణలో భక్తులకు అనుగ్రహించారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం సింహవాహనాన్ని స్వామి అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతాలుగా నిలుస్తాయని వేద పండితులు తెలిపారు. సింహరూప దర్శనంతో ఈ శక్తులన్నీ చైతన్యవంతమవుతాయని అన్నారు. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలోనూ వాహనమైన సింహము సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహవాహనం ద్వారా శ్రీవారు నిరూపించారు. ఈ కార్యక్రమంలో పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, ఈవో జవహర్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో ఈవో జవహర్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈవో బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తనిఖీలు చేపట్టారు. అన్నప్రసాద భవనంతో పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోను ఏఈఓ ధర్మారెడ్డితో కలిసి పరిశీలించారు. భక్తులకు అందుతున్న సేవలు, సిబ్బంది పనితీరును పర్యవేక్షించారు. మాతృశ్రీ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో అన్నప్రసాదం స్వీకరించారు. అంతకుముందు కోల్డ్ స్టోరేజ్, వంటశాల, భోజనశాలను పరిశీలించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, నడకదారి భక్తులను అనుమతించే దివ్య దర్శనం తదితర మార్గాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులకు అవసరమైన అన్ని వస్తువులను ఉన్నత ప్రమాణాలతో అందిస్తున్నామని తెలిపారు. టీటీడీ వస్తువులపై భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఈ తనిఖీల్లో విజిఓలు మనోహర్, ప్రభాకర్, అన్నదానం డిప్యూటీ ఈవో నాగరాజు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొన్నింటిని ఈరోజు సందర్శించడం జరిగింది. అన్నప్రసాదం కాంప్లెక్స్, ఇక్కడ ఉన్న ఏర్పాట్లు, కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ, మరియు వంటశాల మరియు భోజనశాల, వీటిని పరిశీలించి ఇక్కడే కూడా భోజనం చేయడం జరిగింది. బాగా కొట్టొచ్చినట్టు కనపడేది ఇక్కడ బాగా ఉన్న పరిశుభ్రత, అంటే శుచి బాగా ఉంది. ఇంత పెద్ద కాంప్లెక్స్లో దాదాపు బాగా రష్ ఉన్న రోజుల్లో 1,00,000 మంది దాకా భోజనాలు చేసే ప్రదేశంను కూడా చాలా శుభ్రతగా వాళ్ళు నిర్వహిస్తున్నారు. దానికి ఇక్కడ ఉన్న సిబ్బంది అందరూ కూడా అభినందనీయులు. అదే రకంగా ఇక్కడ వచ్చి భోజనం చేస్తున్న
మరి మన పిలిగ్రిమ్స్ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది, భోజనం ఎలా ఉందని చెప్పి. అందరూ కూడా బాగా ఉంది, ఇంట్లో భోజనం లాగా ఉందని చెప్పి వాళ్ళు కూడా ర్యాండమ్గా చెక్ చేసినా కూడా అటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. పిలిగ్రిమ్స్ అందరికీ అందజేస్తున్నారు. ఇదే క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఇంకా వీలైతే నేను ఇంకా నెక్స్ట్ స్టాండర్డ్ ఏమైనా ఉంటే దాని వరకు ట్రై చేయాలని చెప్పేసి నేను మా వాళ్ళందరినీ. ఏపీ టిడ్కో గృహాలను అర్హులుగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు ప్రభుత్వం వెంటనే కేటాయించాలని సిపిఐ డిమాండ్ చేసింది. జీవీఎంసీ 89వ వార్డు చీమలాపల్లిలోని టిడ్కో హౌసింగ్ ప్రాజెక్టు వద్ద నిరసన తెలిపారు. గత ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టులో 90% ఇళ్ల నిర్మాణం పూర్తయిందని సిపిఐ నగర కార్యదర్శి ఎం పైడిరాజు అన్నారు. ప్రాజెక్టు వద్ద మౌలిక సదుపాయాలు కల్పించి అర్హులకు ఇళ్లు కేటాయించాల్సిన జగన్ సర్కార్ రివర్స్ టెండరింగ్ పేరిట జాప్యం చేస్తోందని మండిపడ్డారు. తక్షణం పేదలకు ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరసనలో సిపిఐ నాయకులు ఎస్కే రెహమాన్, శ్రీనివాసరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నిర్మించిన టిడ్కో ఇళ్ల దగ్గర ఉన్నాం. ఈ టిడ్కో ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల ఇల్లు నిర్మించారు. ఇది చాలా నాణ్యం కలిగిన సంస్థ టాటాకు అప్పచెప్పారు. దాదాపు 90% పూర్తయిన దశలో తెలుగుదేశం ప్రభుత్వం గతంలోనే లబ్ధిదారులను ఎంపిక చేసింది. ఎన్నికల నియమావళి రావడం చేత అప్పుడు పనులు ఆగినాయి. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు గెలిచి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి 16 నెలలు గడిచినా ఈ లబ్ధిదారులకి 10% మౌలిక సదుపాయాలు పూర్తి చేసి రహదారులు, విద్యుత్తు, కాలువలు ఇవన్నీ పూర్తి చేసి అప్పచెప్పడం తాత్కారం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. మేము స్పష్టంగా చెప్తున్నాం, వెంటనే ఈ ఎంపిక చేసిన లబ్ధిదారులందరికీ టిడ్కో ఇల్లు స్వాధీనం చేయాలి. లేని పక్షంలో సిపిఐగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. వాళ్ళకి ఇస్తే వెంటనే ఇల్లు పంతాలకి పట్టింపులకు పోకుండా చంద్రబాబు నాయుడు గారి టైంలో కడితే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో డబ్బులు కాదు, ఇప్పుడు మీ టైంలోని మీరు లబ్ధిదారులకు అందరికీ ఇస్తే మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, మిమ్మల్నే పూజించుకుంటారు. వెంటనే ఈ రాష్ట్రంలో కట్టిన 8 లక్షల ఇల్లు తక్షణమే పూర్తి చేసి లబ్ధిదారులందరికీ. జీవీఎంసీ పారిశుద్ధ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోందని కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పి వెంకటరెడ్డి ఆరోపించారు. గోపాలపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరోగ్యాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ కార్మికులకు కనీస సెలవులు ఇవ్వకుండా పనిచేయిస్తున్నారని మండిపడ్డారు. పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ ఆదాయం లేదండి. ఈ రోజు రూపాయి వచ్చినా, కోటి రూపాయలు వచ్చినా, 10 కోట్లు వచ్చినా మొత్తం డబ్బాతాడు అవుతుంది. మళ్ళీ ఢిల్లీకి అడుక్కోవాల్సి వస్తుంది. కార్పొరేషన్ అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని మున్సిపాలిటీ స్థాయికి చేశారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీని పంచాయతీల స్థాయికి దయచేసాయి. అంటే ఈ రకమైన పద్ధతిలో మంచిది కాదు. ప్రజల తాలూకు ఆరోగ్యాలతో మీరు చలగాట వాడుతున్నది. ఈ ప్రభుత్వము సిబ్బందిని పెంచాలి, వీళ్ళకి జీతాలు ఇవ్వాలి, వీళ్ళకి సంక్షేమం చూడాలి. లేని పక్షంలో భవిష్యత్తులో ఆందోళనకు వెళ్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని కాదు. కానీ దుర్మార్గంగా ఈ యొక్క జీవీఎంసీ అధికారులు చేస్తున్నారు కదా అని చెప్పేసిన పద్ధతిలో వాళ్ళు ఉదాసీనంగా ఉన్నారు. అందుకని ఒక హెచ్చరిక అన్నదాన్ని అధికారులకు ఇవ్వడం కోసం, ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఇవ్వడం కోసం ఈవేళ సెలవును తీసుకోవడం జరిగింది. ప్రతి ఆదివారం కూడా ఈ సెలవు అనేది తీసుకుంటారు. పూర్తి రోజు సెలవు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కాబట్టి అందరికీ సెలవులు తీసుకుంటారు, అధికారులు సెలవులు తీసుకుంటారు. అధికారులు అయితే 147 సెలవులు సంవత్సరానికి తీసుకుంటున్నారు 365 రోజుల్లో. మరి అట్లాంటిది వీళ్ళకి సెలవు ఒక్క సెలవు కూడా ఇవ్వకుండా 40 రోజుల్లో పనిచేస్తారంటే ప్రూఫ్ అవుతాయి. వాళ్ళ తాలూకు మస్తర్ రిజిస్టర్లో చేసి. హెడ్లైన్స్ మరోసారి. దేశ చరిత్రలోనే సువర్ణ అధ్యాయానికి తెరతీసిన జగన్ సర్కార్ 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల జాబితా ప్రకటన, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేశారన్న మంత్రులు. ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు, బాలా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన దుర్గమ్మ. తిరుమలలో తనిఖీలు నిర్వహించిన ఈవో జవహర్ రెడ్డి, భక్తులకు మరిన్ని మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని వెల్లడి. ఎంపిక చేసిన లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు కేటాయించాలి, చీమలాపల్లిలో సిపిఐ నిరసన.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.